హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కోనసీమ కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరు పొందిన నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి అయిన శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా వీడియోనికి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సగినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆలయం అయితే ఉంటుందండి. ఈ ఆలయం అతి పురాతనమైన దేవాలయం. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉంటుందండి. ఈ ఆలయం 15-16 శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. ఈ ఆలయం త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పురాతన దేవాలయం అండి. ఫ్రెండ్స్, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే వాళ్ళకైతే రాజమండ్రి నుండి 120 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురం నుండి 70 కిలోమీటర్ల దూరంలోను ఈ ఆలయం అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి నారదుడు అంతర్వేది యొక్క చరిత్ర గురించి చెప్పమని బ్రహ్మదేవుడిని అడుగుతాడంటండి. అప్పుడు బ్రహ్మదేవుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ చరిత్ర గురించి ఈ విధంగా చెప్తాడంటండి. వశిష్ఠ మహర్షి గోదావరిలోని గౌతమి శాఖను సముద్రంలో కలిపిన తరువాత అక్కడ తన ఆశ్రమాన్ని స్థాపించాడు. ఫ్రెండ్స్, బ్రహ్మదేవుడు శంకరునిపై చేసిన పాపాల నుండి విముక్తిని పొందటానికి రుద్రయాగం చేసి నీలకంఠేశ్వరుని అక్కడ ప్రతిష్ఠించారంటండి. ఆ ప్రదేశాన్ని యాగం చేయడానికి వేదికగా మార్చారు కాబట్టి దానికి అంతర్వేది అని పేరు పెట్టారంటండి. ఇది వశిష్ఠ నది మధ్య ఉన్న ప్రదేశం. ఫ్రెండ్స్, అంతేకాదండి, కొంతకాలం తరువాత హిరణ్యక్షకుడు కుమారుడు అయిన రక్త విలోచనుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మరియు అతని అనుగ్రహం కోసం వశిష్ఠ నది ఒడ్డిన 10,000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడంటండి. అప్పుడు శంకర భగవానుడు తపస్సుకు మెచ్చి సంతోషించి అతను ముందు ప్రత్యక్షమవుతాడంటండి. మన శివుడు ఏంటంటే మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా సరే ముందు వరాలు ఇచ్చేస్తాడు, తర్వాత ఏంటంటే ఇరకాటంలో పడతాడు కదండి. ఫ్రెండ్స్, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం ఎంతో మహోన్నతమైన పుణ్యస్థలం అండి. ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ హనుమంతుడితో కలిసి వశిష్ఠ ఆశ్రమానికి వచ్చారంటండి. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని రోజులు నివాసం ఉన్నారంటండి. అక్కడ ఉన్న శిలా శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అంతేకాదండి, ద్వాపరయుగంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేది దర్శించుకున్నట్లుగా మనకు ఇక్కడ శిలా శాసనాల ద్వారా తెలుస్తుందండి. ఫ్రెండ్స్, ఈ ఆలయం 500 ఏళ్లకు పూర్వమే నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రదేశాలలో మనం చూడవలసినవి సముద్ర తీరాన వశిష్ఠ ఆశ్రమం అండి. ఈ ఆశ్రమం కమలం ఆకారం నుండి 4 అంతస్తులతో ఉంటుంది. అలాగే జ్ఞాన మందిరం, యాగశాల, యాత్రికులు ఉండటానికి పర్ణశాల, అన్నా చెల్లెలు గట్టు అండి. అన్నా చెల్లెలు గట్టు అంటే గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం అండి. అలాగే గుర్రాలక్క గుడి కూడా ఉంటుంది. అలాగే గుర్రాలక్క గుడి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అక్కగారు అంటండి, ఆమె పేరు గుర్రాలక్క అంటండి. అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరిగినప్పుడు స్వామివారిని రథోత్సవం గుర్రాలక్క గుడి వరకు తీసుకెళ్తూ ఉంటారంటండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని మనకు తెలుస్తుంది. ఈ ఆలయం మొగల్తూరు రాజవంశకుల ఆధీనంలో ఉండేదంటండి. నేడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి అయితే వెళ్ళిందంటండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, భగవంతుని అనుగ్రహంతో అంతర్వేది 2వ వారణాసిగా చెప్పబడుతుంది. ఈ ప్రదేశంలో స్నానం చేసిన, దాన ధర్మాలు చేసిన పునర్జన్మ ఉండదంటండి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో మన పూర్వీకులకు ఆచార వ్యవహారాలను నిర్వహించడం, అలాగే గయా మరియు గంగా నదిలో చేసిన వాటికి సమానం అంటండి. అంతర్వేది తూర్పున సముద్రం ఉంటుంది. అలాగే మరియు దక్షిణాన పశ్చిమ గోదావరి జిల్లా ఉంటుంది. ఉత్తరాన రక్త కోళ్య నది అయితే ఉంటున్నాయండి. ఫ్రెండ్స్, అంతర్వేది బీచ్లో నైట్ అంతా మేమైతే ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, అంతేకాదు, ఇక్కడ సముద్రం దగ్గర చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలి మంటలు వేసుకుంటూ ఆ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్, అంతేకాదండి, మనకి సూర్యుడు ఉదయించే ప్లేస్ అయితే ఇక్కడ చాలా చాలా బాగా కనిపిస్తుంది. అందుకే మేము సూర్యోదయం కోసం ఇక్కడ ఎదురు చూసి సూర్యుడు ఉదయించే వీడియోని అయితే నేను తీయడం జరిగిందండి. సూర్యుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం బయట ఒక మందిరం అయితే ఉంటుందండి. ఆ మందిరం శ్రీ కోపనాతి కృష్ణమ్మ గారి మందిరం. మనకి శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని నిర్మాణం ఫస్ట్గా స్టార్ట్ చేసింది అయితే ఇతనే అంటండి. ఫ్రెండ్స్, అందుకే ఈయనకి ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అయినప్పుడు ఒక పెద్ద గజమాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఈయనకైతే వేయడం అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. చూసిన తర్వాత నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. क्वालिटी बेरे बेरे వేసేయండి. మీకేసే కాదు నన్ను మామిడి చెట్టు సత్యనారాయణ గారు మీరు ఎక్కడున్నా సరే గద్దాడ సత్యనారాయణ గారు ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ దయచేసి ఎక్కడైనా సరే పోలీస్ चलो भाई
అప్పుడెందుకు రేపు వచ్చింది కదా పండుగ ఏ బాబాయ్ చేయాలంట అన్న బాబాయ్ చేయాలా మీ యొక్క భార్య ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీకోసం దయచేసి కుటుంబంలో పోలీసు అవకాశంగా కోరుకుంటున్నాం. మీ యొక్క భార్య